So today topic we are going to discuss about the concept called FTP. సో ఎఫ్టిపి అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్రోటోకాల్, ఎస్పెషల్లీ మీరు అప్లికేషన్ టీమ్తో కానీ లేకపోతే మిడిల్ వేర్ టీమ్తో కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఎఫ్టిపి ప్రోటోకాల్ అనేది బేసిక్గా ఉపయోగపడుతుంది. ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఏదన్నా ఒక డేటాని మనం ఫెచ్ చేయడం కానీ లేకపోతే పుష్ చేయడం కానీ చేయడానికి యూజ్ చేసే ఓవర్ ఇంటర్నెట్ ఆన్ టాప్ ఆఫ్ ద ఇంటర్నెట్ పైన మనం చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద నెట్వర్క్ ప్రోటోకాల్. సో ఇక్కడ హెవీ డేటా అనేది మనం పుల్ చేయము, వెరీ మినిమల్ డేటా అనేది మనం పుల్ చేస్తూ ఉంటాము. సో ఎస్పెషల్లీ ఏమైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఏమైనా బేసిక్ ఫైల్స్ ఇలాంటివి బియాండ్ ద లిమిట్ మనకు టెరాబైట్లో ఉండి హెవీగా ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ కైండ్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ కానీ సాంబా మెకానిజం కానీ వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇక్కడ మనం డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ అనేది కూడా మనకు ప్రైమరీ ఆస్పెక్ట్. సో ఈ ఎఫ్టిపి ప్రోటోకాల్ అనేది బేసిక్గా వీఆర్ యూజింగ్ విఎస్ఎఫ్పిడి అనేది ఓకే వన్ ఆఫ్ ద డీమన్ అనేది యూజ్ చేస్తాం. సాంబాకి ఎస్ఎంబి, ఓకే ఎన్ఎఫ్ఎస్కి ఎన్ఎఫ్ఎస్, ఓకే ఈ రకంగా యూజ్ చేస్తాము. నౌ దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద సంథింగ్ స్పెసిఫిక్ విఎస్ఎఫ్పిడి అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. మనం సాంబా ఎన్ఎఫ్ఎస్ దానిలో ఏ రకంగా మాస్టర్ అండ్ క్లయింట్ ఏ రకంగా క్రియేట్ చేసుకున్నామో, సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే వీఆర్ క్రియేటింగ్ ద కాన్సెప్ట్ కాల్ మాస్టర్ అండ్ క్లయింట్ ప్రకారము ఒకటి క్రియేట్ చేసుకుంటాము. సో హియర్ వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత అగైన్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. ఓకే అది లైనక్స్ అయితే లైనక్స్, ఉబంటు అయితే ఉబంటు, అండ్ వీఆర్ ఎనేబులింగ్ ద సర్వీసెస్. మేక్ షూర్ యూ హ్యావ్ టు బి ఎనేబుల్. నేను దీని యొక్క పర్పస్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఎనేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు ఎనేబుల్ ద సర్వీస్. సో సాంబా ఎన్ఎఫ్ఎస్ హెచ్టిటిపి వాటికి ఏ రకంగా కాన్ఫిగరేషన్ ఫైల్ ఉన్నాయో, సో విఎస్ఎఫ్పిడి కూడా కాన్ఫిగరేషన్ ఫైల్ అనేవి ఉన్నాయి. సో ఈ విఎస్ఎఫ్పిడికి కాన్ఫిగరేషన్ ఫైల్ బేసికలీ విఎస్ఎఫ్పిడి డాట్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ పర్టికులర్ ఫైల్లోకి వెళ్ళి వీ నీడ్ టు యాడ్ ద సమ్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్. సో అనానిమస్ ఎనేబుల్ అంటే ఎవరన్నా తెలియని యూజర్ యాక్సెస్ చేయొచ్చా? నో. లోకల్ ఎనేబుల్ అంటే లోకల్ యూజర్స్ మాత్రమే, అంటే హూ ఎవర్ హ్యావ్ ద యాక్సెస్, లోకలీ ఎనేబుల్ అయిన వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి. రైటబుల్ మీన్స్ ఎస్, మీన్స్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ద డేటా, మోడిఫై ద డేటా. సిహెచ్ రూట్ యూజర్ అంటే రూట్ యూజర్స్ కూడా యాక్సెస్. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ వీఆర్ గివింగ్ ఇన్ టు ద కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇవి బేసిక్గా ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే ఎవరిస్తారు అంటే మన అప్లికేషన్ టీమ్స్ అండ్ మిడిల్ వేర్ టీమ్స్ ది విల్ కమ్ అప్ విత్ ద రిక్వెస్ట్. వాళ్ళకి సంబంధించిన కూడా డిఫైన్ చేస్తారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం బేసిక్గా డిఫైన్ చేసేవి ఇవి. దాని తర్వాత సేమ్ థింగ్ మనం పర్మిషన్స్ ఇస్తాము, ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్ని మనం దాన్ని బాక్స్ కింద చేస్తాము అండ్ రీస్టార్ట్ చేస్తాము. సో యాజ్ యూజువల్ ఫైర్వాల్ ఈజ్ అ మ్యాండటరీ. ఫైర్వాల్ నుంచి కూడా మనము కాన్ఫిగరేషన్స్ అనేవి సెటప్ చేస్తాము. వన్స్ ఇట్ ఈస్ డన్, ఇక్కడ మనము నార్మల్ యూజర్ని ఎఫ్టిపి యూజర్ కింద మనము కన్వర్ట్ చేసుకుంటాం. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ ఎఫ్టిపి క్లయింట్కి వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ ఎఫ్టిపి క్లయింట్కి వీఆర్ గివింగ్ ద ప్రివిలేజెస్ ఇవ్వడానికి ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ప్యాకేజ్ అండ్ ఎఫ్టిపితో కనెక్ట్ అవుతాము అండ్ సమ్ ఆఫ్ ద ఆపరేషన్ నథింగ్ బట్ పుల్లింగ్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా చేస్తాము. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. అండ్ పోర్ట్ నెంబర్కి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్టిపి పోర్ట్ నెంబర్ 21, ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ 22. ఓకే, సో ఈ రకంగా పోర్ట్ నెంబర్ కూడా మనము మైండ్లో పెట్టుకుని ఉండాలి. అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్. అంటే మనకు ఏ రకంగా ఇష్యూస్ వస్తుంటాయి ఏంటి అనేది సమ్ ఆఫ్ ద కామన్ ఇష్యూస్ ఇవి. ఓకే, సో లెట్ వి గో టు ద ప్రాక్టికల్స్. సో లెట్ మీ మేక్ ఇట్ మై సెల్ఫ్. సో మాస్టర్ అనేది ప్రజెంట్ యొక్క సర్వర్. సో దిస్ ఇస్ ద 137 సర్వర్ అండ్ ద అనదర్ సర్వర్ ఈస్ దట్ 134. సో మాస్టర్ అనే సర్వర్కి నేను ఏం చేసుకుంటున్నానంటే ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ మాస్టర్ సర్వర్. ఫస్ట్ repo list అనేది ట్రిగ్గర్ చేశాను.
సో ట్రిగ్గర్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజ్. సో ఎం ఇన్స్టాల్ విఎస్ఎఫ్పిడి -y ఇవ్వటం వల్ల బై డిఫాల్ట్ ఎస్ అని ట్రిగ్గర్ అయిపోయి మొత్తం అంతా కూడా ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇట్ ఈస్ పుల్లింగ్ ఫ్రమ్ ద రెపాజిటరీ. సో రెపాజిటరీలోంచి ఇది పుల్ అవుతుంది. సో లెట్స్ సీ. సో యూజువలీ సమ్ టైమ్స్ ఈ సర్వర్ స్లో ఉన్నాయి. సో నందిని గారు ప్రాక్టీస్ చేశారా? ల్యాప్టాప్ సెట్ అయిందా? లేదు సార్, చెక్ చేస్తాను సార్. ఓకే ఓకే. యా, సో ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ దట్ వీ నీడ్ టు ఎనేబుల్ ద ప్యాకేజ్. సో ఎనేబులింగ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఈజ్ అ మ్యాండటరీ. ఎప్పుడైనా సర్వర్ రీబూట్ అయితే పొరపాటున ఆ సర్వర్ సర్వీసెస్ అనేవి మనకు స్టార్ట్ స్టేట్లోనే ఉండాలి. సో ఎనేబుల్ అనేది కంపల్సరీ చేయాలి. పొరపాటున సర్వర్ రీబూట్ అయినా కూడా అది స్టాప్ స్టేట్లో కాకుండా స్టార్ట్ స్టేట్లో ఉండడానికి మనం ఉపయోగించే వన్ ఆఫ్ ద మెకానిజం. సో మీరు ఇక్కడ సర్వీస్ రన్ చేసినప్పుడే దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా వస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ /etc vsfpd configuration file. So this is the configuration file. సో ఈ vsfpd కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్తే మనకు సో ఫైల్ అనేది మనకు ఆల్రెడీ ఇట్లా పెద్దగానే ఉంటుంది. సో దెర్ ఈస్ అ డేటా విల్ బి దేర్, లాట్ ఆఫ్ డేటా విల్ బి దేర్. సో ఇక్కడ నుంచి మనం ఒక్కొక్కటే చూసుకుంటూ వస్తే ఇక్కడ అనానిమస్ ఎనేబుల్ నో అని ఉంది. అనానిమస్ ఎనేబుల్ నో ఆల్రెడీ ఉంది ఫైల్లో, అంటే మళ్ళీ మనం మాడిఫై చేసే అవసరం లేదు. లోకల్ ఎనేబుల్ ఎస్ ఉంది. లోకల్ ఎనేబుల్ ఆల్రెడీ ఇది ఎస్ అనేది ఉంది. దీస్ ఆర్ బై డిఫాల్ట్ థింగ్స్. ఓకే, లోకల్ ఎనేబుల్ దెన్ రైట్ ఎనేబుల్ ఎస్ అని ఉంది. రైట్ ఎనేబుల్ ఎస్ అని ఉంది. ఓకే, సో సిహెచ్ రూట్ లోకల్ యూజర్ ఎస్ అని ఉంది. సో ఇదొక్కటి సిహెచ్ రీజనింగ్ యూజర్ లిస్ట్ ఎనేబుల్ ఎస్ అని ఉంది, కానీ సిహెచ్ యూజర్ లేదు. సిహెచ్ రూట్ ఇది కూడా ఎస్ అనే ఉంది. సిహెచ్ రూట్ _ లోకల్ యూజర్. సో లోకల్ యూజర్ ఎస్ అని ఉంది. సో మీన్స్ బై డిఫాల్ట్గా మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ కూడా ప్రతిదీ డిఫైన్ అయిపోయి ఉన్నాయి. నో నీడ్ టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ అడిషనల్ యాక్టివిటీస్. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా మోడిఫికేషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రకంగా కమెంట్ ఉంటే ఆ కమెంట్ మాత్రమే మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అందుకోసమే మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి, క్యాట్ కమాండ్ ద్వారా బేసిక్గా చెక్ చేసాం. సో ద సెకండ్ థింగ్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ ద ప్రివిలేజెస్ ఫర్ ద సర్వర్. సో రూట్ అండ్ రూట్ ప్రివిలేజెస్ ఇస్తున్నాను. ఓకే,
ఓకే. సో బై డిఫాల్ట్గా ఈ పర్టికులర్ యూజర్కి మనము అన్ని యాక్సెస్ అనేవి ఇస్తున్నాం. సో రైట్ నౌ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైల్. ఈ పర్టికులర్ డైరెక్టరీని సో ఇక్కడ కొంచెం డేటా అనేది క్రియేట్ చేశాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫైల్లో ఉన్న డేటాని మనము వేరే సర్వర్ నుంచి మనము పుల్ చేసుకోవడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ చేస్తామన్నమాట. ఓకే. సో హియర్ మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాము, దానికి పర్మిషన్స్ ఇచ్చాము, ఎఫ్టిపి యూజర్ అనే దానికి మనము ప్రివిలేజెస్ ఇచ్చాము, యాక్సెస్ ఇచ్చాము. సో రీస్టార్ట్ ద సర్వీస్ అనేది రీస్టార్ట్ చేశాను. యాడ్ టు ద ఫైర్వాల్కి ఎందుకు యాడ్ చేసాము? ఫైర్వాల్కి యాడ్ చేయకపోతే మనకు మన సర్వీసెస్ అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ అవ్వవు కాబట్టి. దెన్ యూజర్ క్రియేట్ చేసాము, ఆ యూజర్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి కదా. సో లెట్ ఇట్ బి యూజర్ ఆడ్ ఎఫ్టిపి యూజర్ ఆల్రెడీ ఉంది. ఒకసారి పాస్వర్డ్ కూడా ఏదన్నా ఉంటే మార్చుకుందాం. PASSWD FTP యూజర్. సో కొత్త పాస్వర్డ్ అనేది అలొకేట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ యూజర్కి. అంటే సో మీరు NFS సాంబా కానీ లేకపోతే సాంబా యూజ్ చేసినప్పుడు ఆ యూజర్ యొక్క టోకెన్ అడిగి ఉంటుంది మీకు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ కూడా అదే రకంగానే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. సో ఇక్కడతో మనకు క్లయింట్ యొక్క సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దెన్ వీఆర్ గోయింగ్ టు ద సెటప్ ఆఫ్ క్లయింట్. సో క్లయింట్ సెటప్లో కూడా అగైన్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ద ప్యాకేజ్ ఈజ్ ఇన్స్టాల్, దెన్ మనకు మన యొక్క క్లయింట్ సర్వర్, వాట్ ఈస్ ద క్లయింట్ సర్వర్ హియర్? 137. సో సింప్లీ FTP. సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ యూజర్ని, ఈ పర్టికులర్ డైరెక్టరీని మనం ఏ యూజర్తో కనెక్ట్ అవుతున్నాము? FTP యూజర్, రైట్. FTP యూజర్ అనే యూజర్తో మనం కనెక్ట్ అవుతున్నాం. సో వాట్ ఈస్ ద పాస్వర్డ్? వాట్ ఎవర్ ద పాస్వర్డ్ మీరు ఏ డిఫైన్ చేశారో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వాలి. సో LS అని ఇస్తే ఇక్కడ డేటా అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే LS అని ఇస్తే అప్లోడ్ అనేది ఒకటి కనిపించింది. గో టు ద CD అప్లోడ్. ఇక్కడ మనకు డేటా అనేది ఉంది. సో ఈ డేటా అనేది మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ టీమ్ కానీ మిడిల్వేర్ టీమ్ అయితే సో రెపాజిటరీలో డేటా ఉంది, మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్ తీసుకోండి అని చెప్తారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు పుల్ ద కాన్ఫిగరేషన్ ఫైల్. అది ఏ రకంగా, లైక్ గెట్ కానీ పుట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఈ రకంగా డేటా అనేది వాళ్ళు పుల్ చేసుకుంటారు. ఇది పుల్ చేసుకుంటే ఏ పర్టికులర్ డైరెక్టరీలో ఉందో అక్కడికి అది డౌన్లోడ్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కానీ బాయ్ కానీ కొడితే ఇక్కడ demo.emg అనేది డౌన్లోడ్ అయ్యింది చూడండి. ఓకే. సో demo.emg అనేది మీకు డౌన్లోడ్ కింద అయింది. సో లైక్ దట్. సో మనము లేకపోతే ఇక్కడ పుట్ అని చూద్దాం. లేకపోతే మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలంటే అగైన్ యూనిటీ లాగిన్ FTP యూజర్ 1 2 3 4 5 6 ఇచ్చి మళ్ళీ LS CD అప్లోడ్ LS. సో ఈ డేటా అనేది ఉంది. ఓకే. సో ఇదే రకంగానే గెట్ బదులు మనము పుట్ అనేది కూడా మనం ఇచ్చేయచ్చు. సో గెట్ ఈస్ ఫర్ ద డౌన్లోడ్, పుట్ ఈస్ ఫర్ ద ఫర్ ఎగ్జాంపుల్ test2.sh అనేది ఒకటి. test2.sh అనేది ఏంటి? బేసిక్గా అది ఒక లోకల్ ఫైల్ నా కరెంట్ డైరెక్టరీలో. దిస్ ఈజ్ ద లోకల్ ఫైల్ ఆఫ్ మై కరెంట్ డైరెక్టరీ. సో నేనేం చేశాను? దాని FTP దానికి అప్లోడ్ చేశాను. సో ఈ రకంగా మనం డేటా అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ అని చేయొచ్చు.
సో ద పర్పస్ ఈజ్ వెరీ సింపుల్ హియర్. ఎఫ్టిపి అనేది మనకి లార్జ్ పోర్షన్ ఆఫ్ డేటాకి ఉపయోగపడదు. చాలా చిన్న పోర్షన్ ఆఫ్ డేటా అంటే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇలాంటి వాటికి మాత్రమే మనకి ఉపయోగపడుతుంది తప్ప హెవీ సెట్ ఆఫ్ లోడ్కి మాత్రము మనకు ఉపయోగపడదు. ఓకే, సో ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ మనకి రియల్ టైం పరంగా ఎలాంటి ట్రబుల్ షూటింగ్స్ వస్తుంటాయి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ పర్టికులర్ ఎఫ్టిపి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని కొడితే మనం ఎఫ్టిపి కొట్టినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రూట్ కానీ లేకపోతే ఎఫ్టిపి యూజర్ 1 కానీ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. సో ఈ పర్టికులర్ యూజర్ యాక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి క్లయింట్ వస్తాడు. సో వాట్ కుడ్ బి ద రీజన్? ఆ పర్టికులర్ యూజర్ యొక్క పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు. ఆ పాస్వర్డ్ని మనం రీసెట్ చేయాలి. అండ్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఏంటి, మనం ఎఫ్టిపి స్పేస్ ఇది ఇస్తుంటే అవ్వట్లేదు అని వస్తారు. అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మేబీ ఈ సర్వీస్ అనేది స్టాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ ఫైర్ వాల్లో కానీ ఇది ఎనేబుల్ అయి ఉండకపోవచ్చు, ఈ సర్వీస్ స్టాప్ కూడా ఉండొచ్చు. ఆర్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మీరు ఏదో ఒక ఎంట్రీ అనేది మిస్ చేసి ఉండొచ్చు. అది కూడా రీజన్స్ అనేవి ఉండాలి. ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే డోంట్ గో డైరెక్ట్లీ, యూ నీడ్ టు గో ప్రొసీజరల్ వే. అంటే ఎలాగంటే ఫస్ట్ నుంచి ఓకే ప్యాచ్ అనేది బాగానే ఉందా, ఇట్స్ ఎనేబుల్ అయి ఉందా, ఓకే దెన్ గో టు ద కాన్ఫిగరేషన్ ఫైల్లో ప్రాపర్గా ఉందా, ఓకే సో ఏమన్నా ఉంటే మాడిఫై చేయి. లేదు అనుకుంటే డైరెక్టరీ లెవెల్లో అన్నీ బాగానే ఉన్నాయా, పర్మిషన్స్ బాగానే ఉందా, ఎగ్జిక్యూషన్స్ బాగానే ఉన్నాయా, ఈ ఫైర్ వాల్ అటాచ్ చేసామా, సర్వీస్ రన్ అవుతుందా, ఇక్కడే మనకి 99% ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సి ఎప్పుడు కూడా మనము ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో చూడకుండా ప్రొసీజరల్ వేలో చూసుకుంటే ప్రాబ్లం అనేది అది సార్ట్ అవుట్ అవుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ఎఫ్టిపి. హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఎన్ఎఫ్ఎస్ ఉండగా ఇంకా ఎఫ్టిపి దేనికంటే ఇంకా ఎన్ఎఫ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. అందరూ ఎన్ఎఫ్ఎస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్మనెంట్ పర్పస్. అంటే ఎన్ఎఫ్ఎస్ ఉంది, సాంబా ఉంది, ఓకే. సో బట్ వై పీపుల్ ఆర్ యూజింగ్ అంటే ఎన్ఎఫ్ఎస్ సాంబా అనేది కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా యూజ్. అంటే ఎన్ఎఫ్ఎస్లో మనం టెరాబైట్స్ లోడ్ చేస్తాం. ఓకే, ఇది ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్ఎస్కి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి, ఎన్ఎఫ్ఎస్కి కానీ మేజర్గా నీకు మళ్ళీ ఆ సైడ్ కూడా సర్వర్ అనేది ఉండాలి కదా. లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ మిడిల్ వేర్. ఓకే, నీకు సర్వర్ అవసరం లేదు, ఎఫ్టిపి లింక్. ఇప్పుడు ఎలాగంటే రోజు నాకు ఒక ఇండెక్స్ ఫైల్ పంపించాలి, లేకపోతే ఒక రిపోర్ట్ అనేది పంపించాలి, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనుకో. సో అలాంటప్పుడు నీకు అన్నెసరిగా నేను నీకంటూ ఒక సర్వరు, నీకంటూ ఒక మెమొరీ, సిపియు ఎందుకు ఇస్తాను? నేనేమి ఇస్తాను, ఈ ఎఫ్టిపి లింక్ అనేది ఇస్తాను. ఓకే సూర్య, నువ్వు ప్రతిరోజు ఏం చేస్తావంటే నీ పుట్టి నుంచి ఓకే, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి నాకు ఎఫ్టిపి కనెక్ట్ అవ్వు, ఆటోమేటిక్గా దీనిలో డేటా అప్లోడ్ చేసే అంటాను. లేదు అనుకుంటే నువ్వు ఏదైనా డేటా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీనిలో డేటా ఉంది, డౌన్లోడ్ చేసుకో అని చెప్తాను. లిమిటెడ్ సెట్ ఆఫ్ ద సిరీసెస్ అంతే. అంటే మనకు హెవీ అవసరం లేదు, కొద్దిగానే అయిపోవాలి అనుకుంటే వీఆర్ గోయింగ్ విత్ దిస్ మెకానిజం. లేదు ఎన్ఎఫ్ఎస్ సాంబా అనేది ఎలాగా అంటే వీఆర్ యూజింగ్ ఫర్ ద లాంగర్ టెన్యూర్. ఓకే, అక్కడ అది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెకానిజం, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెకానిజం. ఏ మెకానిజం అయినా కూడా మనకి మూవ్ ఆన్ అనేది అవుతూనే ఉంటుంది. ఓకే, రెండు రకాలు. ఇప్పుడు మన ఫోన్ ఉంది, మన ఫోన్లోనే డేటా బయట వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ద బ్లూటూత్, షేర్ ఇట్, ఓకే, లేదంటే కేబుల్ ద్వారా. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి ఉండగా బ్లూటూత్ ఉండగా మిగతావి ఎందుకు అంటే బికాస్ దట్ ఈస్ అ కన్వీనియన్స్, రైట్. బ్లూటూత్ ద్వారా నువ్వు లార్జ్ పోర్షన్ ఆఫ్ డేటాని చేయలేవు. షేర్ ఇట్ ద్వారా కూడా కొన్నిసార్లు ఇష్యూ వస్తాయి. అందుకే ఏం చేస్తారు, లార్జ్ పోర్షన్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏం చేస్తారు, లైక్ వీడియోస్ అనేవి బెటర్ క్వాలిటీ కోసము కేబుల్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు, రైట్.
సో దెర్ ఇస్ అ మల్టిపుల్ వే ఆఫ్ ఆప్షన్స్. సమ్ ఆఫ్ ది ఎందుకంటే మనం ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మన ఎన్విరాన్మెంట్లో ఇది సపోర్ట్ అనేది చేయాలి కదా. సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ఇట్. ఓకే. ఓకే. యా. సో we are going to the miscellaneous one. So in miscellaneous one lo, so there is one more thing called క్రాన్ స్కెడ్యూలింగ్ అనేది ఒకటి బేసిక్గా ఉంటుంది. ఓకే. క్రాన్ కంటే బేసిక్గా ఎలాగంటే క్రాన్ ఎప్పుడైనా మనం స్కెడ్యూల్ చేసినప్పుడు అంటే ఏదైనా దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ద స్కెడ్యూలింగ్ యాక్టివిటీ. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము స్కెడ్యూల్ చేసే ఒక మెకానిజమే క్రాన్ స్కెడ్యూలింగ్. కానీ బేసిక్గా మన కంపెనీస్లో ఎలాగ ఉంటాయంటే సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ టూల్స్ అనేవి ఉన్నాయి. లైక్ కంట్రోల్ ఎమ్ కానీ లేకపోతే లాట్ ఆఫ్ టూల్స్ కూడా ఉన్నాయి. పీపుల్ ఆర్ యూజింగ్ దోస్ టూల్స్ ఆల్సో. సో మనకు కావాల్సిన టూల్స్ అని ఏదన్నా వాడుకోవచ్చు. సో కానీ ఎలాగంటే సర్వర్ సైడ్ నుంచి యాజ్ ఎ సెడ్ యూ ఎర్లియర్ మీకు ఎస్ఎంటీపీ మెయిల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మనకు అవుట్ బాక్స్లో చాలా ఉన్నాయి. కానీ ఇంకా పీపుల్ ఆర్ యూజింగ్ ఫర్ ద సేమ్ సెటప్ ఆఫ్ ద థింగ్. అంటే కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అలాంటిదే క్రాన్ ట్యాబ్. సో క్రాన్ ట్యాబ్ ఈజ్ ద పర్పస్ ఈజ్ వెరీ సింపుల్. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్ అంటే ఎలాగంటే మీరు లెట్ ఇట్ బి ఈ సాటర్డే నేను సర్వర్ రీబూట్ చేయాలి, లేకపోతే ప్రతిరోజు మార్నింగ్ ఒక సర్వీస్ని నేను రీస్టార్ట్ చేయాలి. సో దీనికోసం నేను పర్టికులర్గా ఒక ఇంజనీర్కి చెప్పడము, ఆ ఇంజనీరు ఆ టైంలో చేయకపోవడము, లేకపోతే మిస్ఫైర్ అవ్వడము, ఇలాంటి మాన్యువల్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి మినిమల్ సెట్ ఆఫ్ యాక్షన్స్కి మనము ఈ క్రాన్ ట్యాబ్ అనేది వాడతాము అన్నమాట. ఈ క్రాన్ ట్యాబ్ బేసికల్గా ఎలా ఉంటుంది అంటే ద పర్పస్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే. సో హియర్ మామూలుగా మనకు క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైక్ అ డేట్ వైజ్ మనకు షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. సో హియర్ లేక ఎప్పుడన్నా మనకు ఇట్లా స్టార్ రకంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం షెడ్యూల్ చేయాలనుకున్నప్పుడు మేజర్లీ టైంని ఈ రకంగా డివైడ్ చేస్తుంది. లైక్ మినిట్, అవర్స్, డేట్, మంత్, వీక్ డే. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే శుక్రవారము రాత్రి 10 గంటలకి ఈ సర్వీస్ రీస్టార్ట్ చేయాలి అని మనం ఏదైనా చెప్పినప్పుడు దాని కంప్యూటర్ అనేది ఏ రకంగా తీసుకుంటుంది, ఎన్ని నిమిషాలకు. సో 10 o'clock అంటే ఏంటి, లేక 10 లేక 10 1 10 2 లేక సెకండ్స్ ప్రకారం అన్నమాట. హౌ మెనీ సెకండ్స్, లేక 10 10 ఏ రోజు. సో పర్టికులర్గా ఏ రోజు శుక్రవారం అనేది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, మండే ట్యూస్డే లేక 1 2 3 4 లేక మామూలుగా మనం వారాలు ఎలా లెక్క పెట్టుకుంటాము, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని పెట్టుకుంటాం కదా 1 2 3 4లో. ఆ రకంగా ఏ రోజు అండ్ విచ్ మంత్ అంటే ఏ మంత్. మన రకంగా మనం ఆలోచించినప్పుడు ఏముంటుంది, మనం ఏది కరెంట్ మంత్లో ఉంటే అది కరెంట్ మంత్ అంటాం. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా దట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. ఆ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఓకే ఇట్ షుడ్ బి ఇన్ టు ద మార్చ్ మంత్. ఓకే, 3వ వారము, 2వ వారము, ఈ రకంగా మనం డిఫైన్ చేస్తాము. డిఫైన్ చేయకుండా స్టార్ అనేది ఇస్తే సో అది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుందన్నమాట. సో డిఫైన్ చేస్తే స్పెసిఫిక్ టైం, డిఫైన్ చేయకపోతే ప్రతిసారి జరుగుతుంది. అంటే ప్రతి నెల, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక క్రాన్ ట్యాబ్ని మనం షెడ్యూల్ చేయాలి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 2 AM ఒక ఈ పర్టికులర్ స్క్రిప్ట్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ 2 AM ఇచ్చాడు కానీ ఏ ఇయర్ ఏంటి ఏ మంత్ అనేది ఇవ్వలేదు. సో మనం ఏమి ఇచ్చాము, మినిట్స్ అనేది 0, 2 AM కాబట్టి 2. సో బై డిఫాల్ట్గా మనం టైం జోన్ అనేది 24 hours ఫాలో అవుతాము, 2 అనేది ఇచ్చాము. అండ్ హవర్స్, డే, మంత్ అనేది మనం బేసిక్గా ఈ రకంగా అనేది ఇస్తాము. సో ఈ రకంగా మనం షెడ్యూలింగ్ అనేది చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద సర్వర్,
ls-l. సో ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది మనం ఏం చేస్తాము, క్రాన్ టాప్ ద్వారా మాడిఫై చేస్తాము. సో మాడిఫై చేసినప్పుడు ఏదైనా ఒక స్క్రిప్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నా మాడిఫై చేయాలన్నా మనం యూజ్ చేసి వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఈజ్ దట్ cron tab -l. సో cron tab -lలో మనం ఏది షెడ్యూల్ చేసినా ఇక్కడ డిఫైనింగ్ అనేది జరగాలి. ఇక్కడ డిఫైన్ అవ్వకపోతే మనము అవ్వమన్నమాట. సో cron tab -e అనేది బేసిక్గా యూజ్ చేస్తారు. cron tab -e ఈజ్ నథింగ్ బట్ ఎడిటింగ్ పర్పస్. ఇక్కడ మీకు సో ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ నేను ఎస్కేప్ ప్రెస్ చేయాలి. సో ఎస్కేప్ ప్రెస్ చేస్తే నాకు రికార్డింగ్ ప్రాబ్లం అవుతుంది. ఏంటిది ఇక్కడ మనము ఈ ఎంట్రీ అనేది అటాచ్ చేస్తాం అంతే. ఓకే, సో మీకు కావాల్సిన స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఏ స్క్రిప్ట్ అయితే ఎన్ని గంటలకు కావాలో ఈ రకంగా ఒక ఎంట్రీ అనేది యాడ్ చేస్తాం. సింప్లీ లైక్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్ ఈ ఎంట్రీ అనేది అటాచ్ చేయాలి. ఆ ప్లేస్ చేసి మనం విఏ ఎడిటర్ ఏ రకంగా చేస్తామో అదే రకంగానే జస్ట్ కాపీ పేస్ట్ చేసి లేక డబ్ల్యూపీతో సేవ్ చేయాలి. సో ఇది సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ లేక నానో కానీ విఏ కానీ వేరే ఆప్షన్స్ ఇది అవ్వదు. ఇది పర్టికులర్గా cron tab -e ఈ అనే మీన్స్ ఎడిట్ ఈ ఆప్షన్తో మాత్రమే ఇది చేస్తాం. ఇది ఒక్కసారి గోతురు చేయండి. సో ఈసారి రికార్డు లేకుండా ఉన్నప్పుడు ఈ సెషన్ తీసుకున్నప్పుడు ఇది ఒక్కసారి ఇది కమాండ్ అని నేను చూపిస్తాను. ఓకే, సో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఈజ్ దేర్. మనకి బూటింగ్ ప్రాసెస్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బూటింగ్ ప్రాసెస్? మనం బూటింగ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ రన్ లెవెల్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. రన్ లెవెల్ అంటే బై డిఫాల్ట్ యువర్ సర్వర్ విల్ బి రన్నింగ్ ఆన్ N5 కానీ లేకపోతే 3లో కానీ రన్ అవుతుంది. సో ఇఫ్ దెర్ ఈజ్ సమ్ సినారియో మీ సర్వర్ అనేది 3లో కానీ 5లో కానీ రన్ అవ్వాలనుకున్నప్పుడు క్లయింట్ విల్ డిఫైన్ దట్ 3 కాదు 5లో రన్ అవ్వాలి, 5 కాదు 3లో రన్ అవ్వాలి. అంటే గ్రాఫికల్ యూజర్ కానీ కమాండ్ లైన్ యూజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ VMware చూసుకుంటే ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ప్రజెంట్ నా సర్వరు గ్రాఫికల్ యూజర్లో రన్ అవుతుంది. ఇదేది మాస్టర్. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఐ మీన్ టు ద మాస్టర్. ఓకే, ఇది గ్రాఫికల్ యూజర్లో రన్ అవుతుంది. సో క్లయింట్ ఏం చెప్పాడు, నన్ ఆఫ్ ద మై క్లయింట్ షుడ్ బి ఆన్ మా గ్రాఫికల్ యూజర్లో రన్ అవ్వకూడదు అని చెప్పాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని మాడిఫై చేయాలంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ లైక్ systemctl isolate multi user target. సో ఇప్పుడు మనం ఇమీడియట్గా స్విచ్ అవ్వాలంటే మనం ఈ కమాండ్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ systemctl isolate multi user డాట్ టార్గెట్. సో ఇక్కడ గ్రాఫికల్ మల్టీ యూజర్ డాట్ టార్గెట్ అంటే కమాండ్ లైన్ అని, గ్రాఫికల్ డాట్ టార్గెట్ అంటే గ్రాఫికల్ యూజర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏది ఉంది, సో నా సర్వర్ ఇప్పుడు గ్రాఫికల్ యూజర్లో, సో ఇది ట్రిగ్గర్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు చూసాను మీరు, నేనేమీ చేయలేదు. ఆటోమేటిక్గా ఇది ఏమైపోయింది, కమాండ్ లైన్లోకి వచ్చేసింది. ఓకే, ఇది ఆటోమేటిక్గా కమాండ్ లైన్లోకి వచ్చేసింది. సో లెట్ వి ట్రై ఇట్. దీన్ని మళ్ళీ ఏం చేద్దాము, మల్టీ యూజర్ డాట్ టార్గెట్ని గ్రాఫికల్ సో ఇప్పుడు కమాండ్ లైన్లో ఉంది నాది సర్వరు. సో గ్రాఫికల్ యూజర్కి వచ్చింది.
సో మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడు కూడా మనకి గ్రాఫికల్ యూజర్ అనేది ఉండదు. గ్రాఫికల్ యూజర్ని మనం డిజేబుల్ చేయడానికి ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో దిస్ కమాండ్ ఈజ్ మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద టెంపరీ పర్పస్, అంటే జస్ట్ ఒక టైం బీయింగ్ కోసమే. లేదు మనం పర్మనెంట్గా చేయాలి అనుకుంటే వీఆర్ మేకింగ్ యాజ్ ఎ యూజింగ్ సెట్ డిఫాల్ట్. సో మీరు ఐసోలేట్ దగ్గర ఇఫ్ యూఆర్ యూజింగ్ సెట్ డిఫాల్ట్ అనే కమాండ్ యూడితే, సో ఈ సెట్ డిఫాల్ట్ గ్రాఫికల్ యూజర్ డాట్ టార్గెట్ అంటే పర్మనెంట్గా మీరు గ్రాఫికల్ యూజర్ని బూట్ చేయండి. లేదు సెట్ డిఫాల్ట్ ఆటోమేటిక్గా మీ సర్వర్ అనేది ఆటోమేటిక్గా ఇది ఏంటి ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మీరు నెక్స్ట్ టైం మీరు రీబూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ సర్వర్ అనేది కమాండ్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెట్ బి యూజ్ ఫర్ ద రీబూట్. సర్వర్ నేను రీబూట్ చేశాను. ఆటోమేటిక్గా బూట్ అవుతుంది. సో కమాండ్ లైన్లోకి వచ్చింది బై డిఫాల్ట్, రైట్. ఇది పర్మనెంట్ పర్పస్. ఐసోలేట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇమీడియట్గా మనకి రిఫ్లెక్ట్ అనేది జరుగుతుంది. అదే మనం సెట్ డిఫాల్ట్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఓకే సమ్ మూమెంట్ ఆఫ్ ద టైం అనేది మనకి రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. సో జస్ట్ గో త్రూ చేయండి. ఓకే, సో అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కాలమ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్. ఎఫ్ఎస్సికే మీకు చెప్పలేదు కదా, ఎఫ్ఎస్సికే కమాండ్ గురించి. ఈ కమాండ్ ఒకటి చెప్పండి. సో టుమారో వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్ ద లైనక్స్. ఓకే, ఒకసారి గో త్రూ చేయండి. అండ్ ఇది ఒక టాపిక్ అండ్ ఇది ఒక టాపిక్ లైక్ రూట్ యూజర్, సింగిల్ యూజర్ మోడ్, రూట్ పాస్వర్డ్ రీసెట్. ఓకే, ఇంకొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రబుల్ షూటింగ్స్ టుమారో వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకే, జస్ట్ గో త్రూ ద ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో టుమారో వీఆర్ గోయింగ్